కాశ్మీర్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఒక పక్కన ఉగ్రవాదపు ఏరివేత అయితే రెండో పక్కన అభివృద్ధి మీద సీరియస్ కాన్సన్ట్రేషన్. అందులో కీలకమైనటువంటిది లోకల్ వాళ్లకు ఉపాధి కల్పించడం కోసం సోలార్ పవర్ ప్లాంట్ల వైపును మొగ్గు చూపుతున్నారు. లడఖ్లో 25,000 ఎకరాల్లో దేశంలోనే అతి పెద్దదైనటువంటి ప్రాజెక్టు కడుతున్నారు సోలార్ పవర్ ప్లాంట్. దీనికి 5,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ అన్నమాట ఇది. దీనికి 45,000 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టడానికి రెడీ అయింది. 2023 నాటికి ఇది నిర్మాణం పూర్తవుతుంది. దీంట్లో తయారైనటువంటి ఇక్కడ 2 ప్రాంతాల్లో హనేకా దగ్గర ఒకటి, ఇంకోటి కార్గిల్ దగ్గర ఒకటి, ఈ 2 చోట్ల తయారు చేసేటువంటి పవర్ ని హర్యానా కొనుక్కోవడానికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. హర్యానా రాష్ట్రానికి దీన్ని అంతా కూడా సప్లై చేస్తారు. దీనికోసం అని చెప్పి లేహ్ మనాలి దగ్గర 9 కిలోమీటర్ల మేర లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా అయితే 900 కిలోమీటర్ల మేర పవర్ లైన్స్ అవసరం అవుతాయి. ఇవన్నిటినీ కూడా అంటే ఇతర రాష్ట్రాలకి సప్లై చేయడానికి అవసరమైనటువంటి పవర్ లైన్స్ భారీ ఎత్తున కావాల్సి ఉంటుంది. ఆ లైన్లు వేయడానికి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. టోటల్ గా అంటే ఇక్కడ పవర్ ప్రొడక్షన్, రెండో పక్కన పవర్ ప్రొడక్షన్ ద్వారా అక్కడ పవర్ ప్లాంట్లు పెట్టడం ద్వారా లోకల్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలుస్తాయి. రెండో పక్కన ప్రపంచ దేశాల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ని కొనుక్కోవడానికి వేరే వాళ్ళకి వెళ్లడం వల్ల ఇన్కమ్ ఇక్కడికి వస్తుంటుంది. దాని మీద ట్యాక్స్ యాడ్ అవుతుంటుంది. ఇది క్రమంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి పరిణామం. ఇది ఒక శుభ పరిణామం.